Hello guys, welcome back to my channel. So today అయితే day 37. So check if a number is a perfect number. Perfect number అంటే ఏం లేదు, మనం ఒక నెంబర్ యొక్క డివైజర్స్ పర్ఫెక్ట్ ఫ్యాక్టర్స్ తీసుకున్నామంటే పర్ఫెక్ట్ ఫ్యాక్టర్స్ అంటే నార్మల్ ఫ్యాక్టర్సే 1 నుంచి ఏమంటారు హాఫ్ వరకు అనమాట. అంటే ఆ నెంబర్ కాకుండా అన్ని ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనం సపోజ్ ఒక 12 తీసుకున్నాం అనుకోండి, 12కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? 1 2 3 4 5 రాదు, 6 7 రాదు, 8 రాదు, 9 రాదు, 10 రాదు, 11 రాదు, 12. సో ఎక్సెప్ట్ 12 అంటే ఇట్ సెల్ఫ్ కాకుండా మిగిలినవన్నిటిని యాడ్ చేసామంటే ఇప్పుడు 6 + 4 వచ్చి 10, 10 ప్లస్ ఇది మొత్తం 6 అవుతుంది, 16 అవుతుంది. కానీ ఇలా యాడ్ చేస్తే మనకు కానీ 12 వచ్చింది అనుకోండి, అది పర్ఫెక్ట్ నెంబర్. ఎగ్జాంపుల్ మనం 24, ఐ థింక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ నెంబర్. చూద్దాం. 1 2 3 4 5 లేదు, 6 7 లేదు, 8 ఓకే. నెక్స్ట్ 12 అంతే. సో మనం ఇప్పుడు చూద్దాం. 12 + 8 20 ఓకే, ఇక్కడే చాలా దాటేసింది. సో నాట్ 24, యా, బట్ నెంబర్ అయితే ఉండాలి. ఓకే, ఒక పర్ఫెక్ట్ నెంబర్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ChatGPTని అడిగి పర్ఫెక్ట్ నెంబర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. యా 6 ఓకే. 1 + 2 + 3, ఎందుకంటే దాని ఫ్యాక్టర్స్ 1 2 3, నెక్స్ట్ వచ్చేది 6 అనమాట. సో అలాగా 28 ఓకే, 28 అనమాట. 436 8128 ఇలా ఉంటుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఓకే ద నెంబర్స్ ఫాలో ద ఫార్ములా అంట. ఓకే, ఈ ఫార్ములా కూడా ఉందన్నమాట. 2p - 1 ఇస్ ఎ ప్రైమ్ నెంబర్, మెస్సినర్ ప్రైమ్. ఓకే, ఇది ఏదో కొత్తగా ఉంది. యాక్చువల్గా ఇది ఇలా వర్క్ అవుతుందో లేదో కూడా చేయొచ్చు, బట్ మనం నార్మల్ మెథడ్లో చేద్దాం. అంటే ఇలాగా ఫ్యాక్టర్స్ అన్ని కనిపెట్టి వాటిని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో చూద్దాం. సో డే 37 .java మనం కోడ్ని అయితే సపరేట్గా రాద్దాము, లైక్ సపరేట్ మెథడ్లో రాద్దాము. సో మనల్ని అయితే ఒక కామెంట్లో ఒకరైతే అడిగారు, సో కోడ్ని సపరేట్గా రాయి బ్రో అని. system.out.println. సో స్కానర్ క్లాస్ అనే ఒకటి స్కానర్ క్లాస్ అయితే తీసుకుందాం. స్కానర్ ప్రెస్ C = న్యూ స్కానర్ సిస్టమ్ ఓకే. సో నెక్స్ట్ స్కానర్ తర్వాత మనం ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయింది కాబట్టి స్కానర్కి నెక్స్ట్ ఇందులో ఒక నెంబర్ని రీడ్ చేయాలి. int num = sc.next int ఒక నెంబర్ని అయితే రీడ్ చేసాము. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఒక మెథడ్ని పబ్లిక్ స్టాటిక్ void main నేనేంటి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాస్తున్నా. సో పబ్లిక్ స్టాటిక్ బులియన్ ఈజ్ ప్రైమ్ ఆర్ నాట్ అనేది బులియన్ కాబట్టి, ఈజ్ పర్ఫెక్ట్ ఆర్ నాట్ అనేది బులియన్ కాబట్టి బులియన్ నేమ్ ఈజ్ పర్ఫెక్ట్. యాక్సెప్ట్ చేసేది నన్ ఇంటీజర్ టైప్ కాబట్టి int num. సరే గాయ్స్, ఏదేదో ఆలోచిస్తున్నా. ఓకే, ఎందుకు ఇది ద మెథడ్ మస్ట్ రిటర్న్. ఓకే, రిటర్న్ ఫాల్స్. ఓకే, సో మనం ఏం చేయొచ్చు అంటే ఒక లూప్ని అయితే స్టార్ట్ చేద్దాం. int i = 0 కాదు 1 నుంచి కాబట్టి 1, i <, ప్రస్తుతానికి అయితే నమ్ అనే పెడదాం, i++. సో పర్ఫెక్ట్ కావాలంటే ముందు మనకు సమ్ కావాలి కదా, అంటే ఫ్యాక్టర్స్ అన్నింటినీ సమ్ చేయడం. సో int sum = 0. నెక్స్ట్ if num %i = 0, then sum + i. okay, think if sum = num return ట్రూ. యాక్చువల్గా ఇదైతే మనకి ఏమంటారు
బెస్ట్ మెథడ్ అయితే కాదు, లైక్ ఎలా చెప్పాలి, ఆప్టిమల్ అయితే కాదు, బట్ బ్రూటల్ ఫోర్స్ ఏదో ఒకటి అప్రోచ్ అయితే చేసామన్నమాట. మనం 28 వై, ఎందుకంటే మనం మెథడ్ కాల్ చేయాలి. సో మనమైతే మెథడ్ని అయితే కాల్ చేయాలి ఇప్పుడు. సో మెథడ్ని కాల్ చేయాలంటే మనం system.out.println is perfect ఓకే నెంబర్ నమ్. ఓకే ఇప్పుడు కాల్ చేస్తాం అన్నమాట. సో 28 వచ్చి ట్రూ వచ్చింది. అదే మనం 24కి అయితే ఫాల్స్ వచ్చింది. సో ఎస్, ఇది వర్క్ అవుతుంది. బట్ ఒక ప్రాబ్లం ఉంది. ఇక్కడ మనం అన్ని నెంబర్లను టెస్ట్ చేస్తున్నాం. మనకు తెలిసి మనం అన్ని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. డివైడ్ బై 2 చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టామంటే కూడా వర్క్ అవుతుంది ఇది. ఎందుకంటే మనం మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదు, హాఫ్ వరకు చెక్ చేస్తే సరిపోద్ది. ఎందుకంటే మిగిలిన హాఫ్ ఎలాగో అవే ఉంటాయి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ 28 ట్రూ, నెక్స్ట్ 156 మేబీ ఫాల్స్, నెక్స్ట్ 6 ట్రూ రావాలి, ట్రూ. సో ఇలా అన్నమాట. సో ఈ వీడియో కిందే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వెయిట్ అంతకంటే ముందు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ మనకు ఫార్ములా అయితే ఇచ్చింది ChatGPT. సో అది నేను ఇప్పుడే చూసాను, నాకు తెలియదు ముందు. లైక్ ఇస్ దేర్ ఎనీ ఫార్ములా టు డిటర్మైన్ if a number is perfect number or not. సో నాకు కూడా ఇప్పుడే తెలిసింది అదేదో ప్రైమ్. ఎస్, నెంబర్ ఇస్ పాజిటివ్ ఇంటీజర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఓకే ఎక్స్. దేర్ ఇజంట్ ఎ మ్యాథమెటికల్ ఫార్ములా. ఓకే, డైరెక్ట్ ఫార్ములా అయితే లేదు, బట్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఇట్ బై ఎక్స్యూలిట్ ఫార్ములా అంట. ఏదో లైక్ 2p-1 ఇంటూ 2p-1 అంటే ఎలాగంటే, ఓకే నెంబర్లన్నీ 2p-1లో ఉంటాయి అన్నమాట. అయితే లైక్ 4-1 3 అంతేనా, 2 అంటే 4-1 3. ఓకే, సో మనం ఈ సిరీస్లో ఉండే నెంబర్స్ అన్నింటినీ మనం చెక్ చేసుకుంటే దొరికిపోద్ది అనమాట. లైక్ ఇది ఏముంటుందంటే 2p-2-1 అంటే ఎంత, 1. 1ని మీన్ 2p-1 స్టార్ 2p-2-1. ఇక్కడ 2-1 ఉంది కదా, ఇక్కడ పైన ఉండే 1ని కిందికి తీసుకురావాలన్నమాట. అంటే ఇంకొకటి అదే మల్టిప్లై అవ్వాలి, బట్ ఈ 2p-2 -1 అవుతుంది. పవర్లో కాదు, నార్మల్గా -1 అవుతుంది. సో అలా 3, అలాగా 4 కూడా ఉందా, 4 కూడా వర్క్ అవుతుందా. 2p-4-1 అంటే 2p-3 ఇంటూ 2p-4-1 అంతే కదా. ఓ రెండు సేమ్ ఉండాలి. 2p-2-1 అంటే 2p-4-1 అనుకున్నాను, 2p-4 అనుకున్నాను. సో 2p-4 అనమాట. 2p-3 అంటే 2-4, 4-8, 8 ఇంటూ 16 అంతే కదా. సో 8 ఇంటూ 15, సారీ ఎందుకంటే అది -1 కూడా ఉంది. 15 చూద్దాం. 120. ఈజ్ ఇట్ పర్ఫెక్ట్? ChatGPTని ఇలా వాడడంలో తప్పే లేదు. నో, ఈజ్ నాట్ పర్ఫెక్ట్. సో అన్ని నెంబర్లు అయితే వర్క్ అవ్వవు. యా, సో అన్ని నెంబర్లు అయితే వర్క్ అవ్వదు. ఓకే, చెక్ పర్ఫెక్ట్నెస్ ఫర్ p = 4. చూద్దాం. నేను క్యాలిక్యులేషన్ రాంగ్ రాసాను. 120. నో వి చెక్ ఇఫ్ 120 ఈస్ పర్ఫెక్ట్. నో. సో ఒక జనరిక్ ఫార్ములా అయితే లేదు, బట్ యా ఒక ప్యాటర్న్ అయితే గమనించాం మనము. సో అది మ్యాటర్ అనమాట. సో ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.